అమరావతిలో రైలు కూత పెట్టనుంది. రైల్వే లైన్ ఏర్పాటుపై ఫోకస్ చేసిన కేంద్రం భూసేకరణకు ఇప్పటికే గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే భూసేకరణ కింద తాము భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు రైతులు. కానీ భూ సమీకరణ కింద ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. ఇందుకే రైతులు భూసేకరణకు ఎందుకు నిరాకరిస్తున్నారు, భూ సమీకరణకు ఎందుకు సహకరిస్తామంటున్నారు? అమరావతికి రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమి, ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్. భూసేకరణకు సిద్ధమైన అధికారులు. ఏపీలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతోంది కూటమి సర్కార్. భూసేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు అధికారులు. కంచుకచర్ల మండలం పరిటాలలో 72.42 ఎకరాలు, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, కంచుకచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 50.49 ఎకరాలు, అల్లూరులో 43.15 ఎకరాలు, జుజ్జూరులో 28.89 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26.45 ఎకరాలు, నరసింహారావుపాలెంలో 17.44 ఎకరాలు, గూడెం మాధవరంలో 7.71 ఎకరాల చొప్పున భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. భూసేకరణపై అభ్యంతరాలుంటే జనవరి 16 లోపు తెలపాలని నోటిఫికేషన్లు ప్రకటించారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99% ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో 1-2 దేవాదాయ భూములున్నాయి. భూసేకరణ కోసం గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు అధికారులు. పెదకాకాని, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాల మీదుగా రైల్వే లైన్ వెళ్తుంది. అయితే రైతులు కేంద్రం ఇచ్చిన గెజిట్ మేరకు భూసేకరణకు ల్యాండ్ ఇవ్వబోమంటున్నారు. భూ సమీకరణకు మాత్రం ల్యాండ్ ఇస్తామంటున్నారు. రాజధానిలో గజం భూమి 50,000 పలుకుతోంది. భూ సమీకరణ ద్వారా భూములిస్తే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ను రాజధానిలోనే ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకే తాము ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములిస్తామంటున్నారు. భూసేకరణ కింద భూములిస్తే రిజిస్ట్రేషన్ విలువలో 2.5 రెట్లు మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. ఇప్పటికే రైతుల గ్రామాల వారీగా సమావేశమై ల్యాండ్ పూలింగ్ ద్వారానే రైల్వే లైన్ కు భూములిస్తామని తీర్మానాలు చేస్తున్నారు. భూ సమీకరణ ముద్దు, భూసేకరణ వద్దు అంటున్నారు. అయితే రైల్వే లైన్ల నిర్మాణ సమయంలో కేంద్రం ల్యాండ్ అక్విజిషన్ కిందే భూములు తీసుకుంటుంది. ల్యాండ్ పూలింగ్ విధానం కేంద్రంలో లేదు. భూసేకరణ చేస్తారో, భూ సమీకరణ చేస్తారో ప్రకటించకుండా ల్యాండ్ సర్వే చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు రైతులు. దీంతో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది.